ఈ డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినటువంటి గొడవ ఏంది? దాంట్లో రాచమల్లుకు, వరదరాజ రెడ్డికి ఈ భాగస్వామ్యం ఏంది? అసలు అది మొత్తం ఆ మిస్టరీ ఏందన్న అసలు? డిఏడబ్ల్యూ కాలేజ్ అనేది ఫస్ట్ ఆ ల్యాండ్ వచ్చేసి 18 ఎకరాలు శివాలయానికి సంబంధించిన భూమి. 10,000 రూపాయలకు 1970లో శివాలయం సంబంధించిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజ్ కోసం 18 ఎకరాలు ఎకరా 10,000తో ఇచ్చినారు. ఇచ్చింది దేనికి? వాళ్ళకి ఆ భూమిని కేవలం వాళ్ళు ఓన్లీ కాలేజీ నడుపుకునే దానికోసం ఇచ్చినారు. దానికి 10,000 రూపాయలు తీసుకున్నారు. వేరే వాళ్ళు అమ్ముకోవాలనేది దాంట్లో లేదు. రెండవది, వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ డిఏడబ్ల్యూ కాలేజీ మీద ఆ రోజు వీళ్ళకు కన్నుబడి ఎవరైతే డిఏడబ్ల్యూ కాలేజు 11.5 ఎకరా, నాకు తెలిసి 11 ఎకరాలు, ఈ 11 ఎకరాలని గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఒక దొంగ జీవో తెచ్చినారు. ఆ తెచ్చిన వ్యక్తులు ఎవరంటే బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి, ధన్యాల రాఘవరెడ్డి, వీళ్ళంతా వరదరాజ రెడ్డి గారి అనుంగ్య శిష్యులు, ప్లస్ ఆయన కోసం పాటుపడే ఆయన మనుషులు, పార్టీ మనుషులు కాదు వాళ్ళు. వీళ్ళు ఏం చేసినారంటే ఎక్కడ మేనేజ్ చేసినారో కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక జీవో తెచ్చినారు. ఏమని? ఈ 11 ఎకరాల భూమిని అమ్ముతాము, ఆ అమ్మినప్పుడు 7 కోట్ల డబ్బు వస్తుంది. ఈ 7 కోట్ల డబ్బును కాలేజీలో ఇతర ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఇటువంటి కోర్సెస్ లేవు, ఆ కోర్సెస్ కోసం అదనపు గదులు కడతాము, ప్లస్ 1 కోటి రూపాయల ల్యాబ్ ఎక్విప్మెంట్స్ తేవాలా, కాలేజ్ డెవలప్మెంట్కు 7 కోట్లు ఉపయోగపడుతుంది, ఇది అమ్ముకుంటామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒక దొంగగా ఒక జీవో తెచ్చి ఈ 11 ఎకరాలు అమ్మినారు. ఈ 11 ఎకరాలు కొన్నే బద్వేలు శ్రీనివాసులు రెడ్డి కానీ ధన్యాల రాఘవరెడ్డి కానీ ఏదైతే 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ధర నిర్ణయించిందో ఆ 7 కోట్ల రూపాయలు అకౌంట్ చెక్కులు ఇచ్చి కాలేజీలతో రిజిస్టర్ చేయించుకొని ఈ రోజుకి కూడా 7 కోట్ల రూపాయలు కాలేజీ అకౌంట్లో జమ చేయలే. మరి ఎంత అన్యాయం ఇది? కాలేజీ సొమ్ము తిని కాలేజీని స్థలాన్ని అమ్ముకొని ఈరోజు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ డబ్బు కూడా కాలేజీకి కట్టలే, కాలేజీలో ఒక్క అదనపు క్లాస్ కట్టలే, ఒక్క కొత్త కోర్సెస్ తేలే, కాలేజీకి ఎక్విప్మెంట్ తేలే, ల్యాబ్ తేలే, ప్లే గ్రౌండ్ చేయలే. అంటే ఒక మహిళలకు రాయలసీమలోనే డిఏడబ్ల్యూ కాలేజ్ అంటే మహిళా కాలేజీలో ఫేమస్. అట్లాంటి కాలేజీ దాన్ని తీసుకుంటే ఈ రాచమల్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అడ్డం వేస్తా, ఇది తప్పు అని చెప్పేసి అడ్డం పోయి ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి 80 లక్షల రూపాయలు మా భాగానికి అన్నారు. వరదరాజు రెడ్డి గారే ప్రెస్ మీట్లో ఓపెన్గా మా భాగానికి 80 లక్షల రూపాయలు డబ్బు కట్టినాం, అందరు భాగస్తుల దగ్గర నువ్వు 2.5 కోటి డబ్బు తీసుకున్నావు అన్నాడు. అంటే 2.5 కోటి డబ్బు తీసుకునింది ఆయన పదవి కోసం, రాజకీయంగా ఆయన అడ్డం రాకుండా. మళ్ళీ వాళ్ళన్నకు దాంట్లో 15 నుంచి 25% మధ్యలో వాళ్ళన్నకు షేర్ ఉంది. షేరు పెట్టుకొని కాలేజీ సొమ్మును చేసినాక మళ్ళీ వీళ్ళిద్దరూ నిజంగా ప్రత్యర్థులు అయితే కనుక వీళ్ళు అతనికి డబ్బులు ఎందుకు ఇస్తారు? అది తప్పు కదా. రెండవది, ఇతను ఏమంటాడు, నన్ను చంపాలని చూసినారు, వీళ్ళు క్రిమినల్స్, నేను రాజకీయంగా నన్ను హత్య చేయాలని చూసిన వ్యక్తులు, నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటానా అంటాడు. మరి మీ అన్నకు దాంట్లో భాగం ఎందుకు ఉందంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమ సక్రమ అంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు భాగం ఉందా అంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజీలో ఇవన్నీ కోర్సెస్ డెవలప్మెంట్ జరగలే కదా, ప్రభుత్వాన్ని మన గవర్నమెంట్ ఎయిడెడ్ ఉమెన్స్ కాలేజీ ఈ స్థలము నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా చేసుకున్నారంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజీలో వాళ్ళిద్దరూ పార్ట్నర్సు.